Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ప్రాన్ ఫ్రై. ఈ ప్రాన్ ఫ్రై చేయడానికి ప్రాన్స్ తీసుకోవాలి ఒక హాఫ్ కేజీ, ఒక 1 టమాటో, 2 ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్. ఫస్ట్లీ స్టవ్ వెలిగించుకోవాలి. తగినంత ప్రాన్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటోస్ ఫ్రై చేసుకోవాలి. కర్రీ లీవ్స్ వేస్తే మంచి ఫ్లేవర్స్ బాగా యాడ్ అవుతాయి ప్రాన్ ఫ్రైకి. బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా వేగాలి. ఆనియన్స్ వేగిపోయాయి, చూసారు కదా, ఆనియన్స్ వేగుతున్నాయి. మనం ఈ టైంలో ఆనియన్స్ అన్నీ బాగా వేగిపోయిన తర్వాత హాఫ్ కేజీ క్లీన్ చేసుకుని ప్రాన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ మిగిలిపోయిన కొత్తిమీర, కర్రీ లీవ్స్ వేసేసుకొని బాగా కలపాలి. రాక్ సాల్ట్ కొంచెం వేయాలి. ఈ ఒక 1 స్పూన్ గరం మసాలా అండ్ కారం వీడియో తీసాను కానీ అది మిస్ అయింది. సో ఈ మూమెంట్లో మీరు పసుపు వేసుకున్న తర్వాత కావలసినంత కారం, ఒక 2 స్పూన్స్ ఇంట్లో తయారు చేసుకున్న కారం ప్లస్ గరం మసాలా మంచిది ఇంట్లోదే 1 స్పూన్ వేసుకుని ఈ మూమెంట్లోనే కలుపుకోవాలి. ఆ వీడియో తీసాను కానీ మిస్ అయిపోయింది. సో మీరు అది మర్చిపోకుండా ఆ స్టెప్ ఫాలో అవ్వండి. నేను చూపించట్లేదని మర్చిపోకండి, ప్లీజ్ మర్చిపోద్దు. అలా బాగా ఫ్రై అవుతే ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఆ ప్రాన్స్ ఆ మసాలాతో దాని ప్రాన్ తాలూకు వాటర్తో బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారా ఎలా వచ్చిందో వీడియో? ఎక్సలెంట్గా కలర్ వచ్చింది, మంచిగా కలిసాయి ఫ్లేవర్స్ అన్నీ. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవడమే. హాయిగా రసం రైస్తో మీ పిల్లలకి ఇష్టంగా ప్రాన్ తినే పిల్లలకి చక్కగా పెట్టండి. ఎంతో ఎంజాయ్ చేస్తారు ప్రాన్ ఫ్రై. అలా చూసారా, కలర్ చూసారా ఎంత బాగుందో? టెంప్టింగ్గా ఉంది కదా, తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు లాస్ట్ ఏం చేసుకోవాలి, మనం కొత్తిమీర వేసుకునే టైం వచ్చింది. కొత్తిమీర వేసేసుకుందాం.